గులాబ్ జామ్ పొడి ఇలా మెత్తగా ఉంటుందండి. ఇలా ఉంటే చక్కగా దీంట్లో కొంచెం కాచి చల్లార్చిన పాలే పోసుకోవాలి. ముందు కొంచెమే పోసుకోవాలి, తర్వాత కలిపినాక సరిపోతే మళ్ళీ పోసుకోవాలి. మరి పలుచగా కాదు, మరీ టైట్గా కాదు, మజ్జిగ మీడియం సైజులో కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇలా టైట్గా కలపాలి. అలా చక్కగా గట్టిగా కలుపుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడవ్వాలి. ఆయిల్ వేడైనాక ఈ లోపల గులాబ్ జామ్ బాల్స్ రెడీ చేయాలి. ఇవి బాల్స్ చిన్నవి చేసుకోవాలి ఇలా, ఎందుకంటే డబల్ అవుతుంది కదా, ఇలా రౌండ్గా రావాలి. గులాబ్ జాములు ఇలా రౌండ్గా చేసుకోవాలి. చిన్నవి పెద్దగా ఉన్నాయి అనుకో మళ్ళీ పగిలిపోతే లోపల ఉడకదు, డబల్ అవుతుంది ఇది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలి. సిమ్లో పెట్టి వండాలి, హైలో వండితే మాడిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. ఇలా కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు ఈ పాకంలో వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాలు పాకంలో ఇలా ఉంచాలి. పాకం చిక్కబడలేదు చూసారండి, నిమ్మకాయ పిండాను అందుకే చిక్కబడలే, లేకపోతే చిక్కబడి నిమ్మకాయ పిండితే చిక్కబడదు. గులాబ్ జామ్ రెడీ అండి. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలా వండాలి చక్కగా, ఇలా బాల్స్ లాగా రౌండ్గా రావాలండి. ఇలా రౌండ్గా ఉంటే బాగుంటుంది.